కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో బడ్జెట్లను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ తీరుపై హనుమాన్ భక్తులు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ నేత తారా ప్రసాద్ 100 మంది స్వాములతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. తారా ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుతో హనుమాన్ భక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుండా రాజకీయ అవగాహన రాహిత్యంతో చేసినటువంటి స్టేట్మెంట్ అది. దాన్ని ఈ సందర్భంగా హనుమాన్ భక్తులుగా ఈ మనుగూరు మండలంలో ఉన్నటువంటి హనుమాన్ భక్తులందరం కూడా ఏకకంఠంతో దాన్ని ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, ఈ రోజు ఈ దేవాలయం నుండి కాంగ్రెస్ పార్టీకి అలాగే శివకుమార్ గారికి చెప్తున్నాం, మీ యొక్క స్టేట్మెంట్ ని మీరు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మీ యొక్క ఆంజనేయ స్వామి లైవ్ లోనే ఉన్నారు, ఇంకా ఆయన మరణం లేదు అనే నానుడు కూడా ఉన్న ఈ రోజుల్లో రాజకీయాల కోసం దేవుడిని తీసుకొని వచ్చారు. దానికి ప్రతిఫలంగా వెంటనే శివకుమార్ గారికి కనపడింది కూడా ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఒక కాకి రూపంలో భగవంతుడు వచ్చి అర్థం పగలగొట్టడం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే భగవంతుడు ప్రత్యక్షంగా ఉండడానికి మనకు నిదర్శనం అక్కర్లేదు, ఇది కనిపిస్తూ ఉంది. మీరు రాజకీయం చేసుకోండి శివకుమార్ గారు. లేకుండా రాజకీయ